హాయ్ గుడ్ మార్నింగ్ అండి. మన యొక్క ల్యాండ్ కానీ హౌస్ కానీ సైట్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దాని యొక్క నకలు అదేనండి మన యొక్క సీసీ ఫామ్ని మన మొబైల్లోనే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ అప్లికేషన్ని ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీరు IGRS అని టైప్ అయితే చేసి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఆప్షన్ అయితే వస్తుందో IGRS ఏపీ గవర్నమెంట్ అనే ఆప్షన్ మీదే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. పైకి ఇలా స్వైప్ చేసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు బోల్డ్ అండ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మొదటి ఆప్షన్ ప్రైమ్ డేటా ఎంట్రీ డాక్యుమెంట్ జనరేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్టయితే, అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్టయితే మీ రిజిస్ట్రేషన్లో ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఈ సైట్కి వస్తున్నట్టయితే న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ చేసి మీ యొక్క జీమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క జీమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే రిజిస్ట్రేషన్కి జీమెయిల్ ఐడి ఇచ్చారో అదే జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మరొకసారి మీ యొక్క జీమెయిల్ ఐడికి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. వన్స్ మీరు లాగిన్ అయిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. రైట్ సైడ్ టాప్లో కూడా మీ యొక్క నేమ్ కనిపిస్తుంది. ఇలా పైకి స్వైప్ చేస్తే పబ్లిక్ డేటా ఎంట్రీ ఈసీ సెర్చ్ సర్టిఫైడ్ కాపీ, మనకు కావాల్సినటువంటి సీసీ కాపీని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మొదటిసారి మనం ఓపెన్ చేసుకుంటున్నాం కాబట్టి న్యూ సర్టిఫైడ్ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్క్రీన్లో సర్టిఫైడ్ కాపీ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని, మీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని, మీకు లింక్ డాక్యుమెంట్ నంబర్ని, రిజిస్ట్రేషన్ ఇయర్ని ఎంటర్ అయితే చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ గెట్ డీటెయిల్ అనే ఆప్షన్ని క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు సర్టిఫైడ్ కాపీ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు లాస్ట్ ఆప్షన్ చూడండి యాక్షన్ అని కనిపిస్తుంది. ఈ యాక్షన్ అనే ఆప్షన్ కింద మనకు ఫోన్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద అయితే మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకు ఆటోమేటిక్గా మన యొక్క పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఈ పేమెంట్ పేజ్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క డీటెయిల్స్ అంతా ఉంటుంది. ఇక్కడ రెమిటర్స్ ఐడి అలాగే రెమిటర్స్ మొబైల్ అని కనిపిస్తుంది. ఈ రెమిటర్స్ ఐడి దగ్గర మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే సెలెక్ట్ పేమెంట్ మోడ్ అని నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. ఆన్లైన్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో సెలెక్ట్ పేమెంట్ గేట్వే అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ SBI అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ స్క్రీన్ మనకు SBI ఆన్లైన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మన పేమెంట్ అనేదాన్ని నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ SBI నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా కార్డ్ పేమెంట్స్ SBI స్టేట్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఆధార్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఆధార్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ లేకపోతే UPI పేమెంట్స్ ద్వారా కానీ మీకు నచ్చినటువంటి ఆప్షన్ యూజ్ చేసుకొని మీ యొక్క పేమెంట్ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేసేయండి. వన్స్ మీ యొక్క పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మీరు హోమ్ పేజ్కి అయితే వచ్చేయండి. వన్స్ మీ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు హోమ్ పేజ్కి వచ్చి యాక్షన్ అనే ఆప్షన్ కింద వెరిఫై పేమెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ వెరిఫై పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మరొకసారి మీ యొక్క ఆ పేమెంట్ అనేది వెరిఫై అయిందా లేదనేది ఇక్కడ కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో అక్కడే గ్రీన్ టిక్ మార్క్ ఏదైతే పడి ఉంటుందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీ యొక్క సీసీ ఫామ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క నకలు అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్లోకే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లోనే మీ యొక్క సైట్ కానీ మీ హౌస్ కానీ లేదా మీ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి సీసీ ఫామ్ని మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.